వరుస కారు ప్రమాదాలు హైదరాబాద్ వాసులను భయపెడుతున్నాయి. కారులో ప్రయాణించాలంటేనే భయపెట్టేంతలా కార్లు తగలబడుతున్నాయి. వారం రోజుల్లో వరుస అగ్ని ప్రమాదాలు కారు యజమానులను కలవరపెడుతున్నాయి. ఇలా 4 వీలర్స్ మంటల్లో ఎందుకు ఆహుతవుతున్నాయి? సాంకేతిక లోపమా? కార్ ఫైరింగ్ పై నిపుణులు ఏం చెబుతున్నారు? పార్క్ చేసి ఉన్న వాహనాల్లోంచి అకస్మాత్తుగా మంటలు రావడం ఈ మధ్యకాలంలో రొటీన్ అయిపోయింది. ఇంట్లో పార్క్ చేసినా, బయట రోడ్డుపై వెళ్తున్నా ఒక్కసారిగా పొగలు రావడం, వెంటనే మంటలు రావడం, క్షణాల్లో అగ్నికి ఆహుతి కావడం జరుగుతోంది. మంటలో చిక్కుకుంటున్న కార్లన్నీ ఖరీదైనవే. మొన్న మోతీనగర్లో ఒక శాంట్రో కారు ఉన్నట్టుండి తగలబడిపోయింది. అయితే ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. మోతీనగర్ ఘటన మరవక ముందే అబిడ్స్ తాజ్ మహల్ హోటల్ దగ్గర కూడా స్విఫ్ట్ డిజైర్ వాహనంలో నుంచి మంటలు చెలరేగాయి. హైదరాబాద్లో వెళుతున్న కారుల్లోంచి మంటలు వ్యాపించి అగ్నికి ఆహుతవుతున్నటువంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. తాజాగా అర్ధరాత్రి అబిడ్స్ తాజ్మహల్ హోటల్ వద్ద ఉన్నట్టుండి స్విఫ్ట్ డిజైర్ కారులో మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైపోయింది. రాత్రి 12:30, 1 గంట ప్రాంతంలో వెళ్తున్నటువంటి ఈ కారు ఒక ఫంక్షన్ హాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తుంది. ఉన్నట్టుండి ఎదర కార్ బానెట్లోంచి పొగలు రావడంతో ఒకసారిగా మంటలు వ్యాపించి కారు మొత్తం దగ్ధమైపోయింది. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. కారు అంటే లోపల అదే టైంలో ఒకవేళ వ్యక్తులుంటే పరిస్థితి ఏంటో మనం ఆలోచించుకోవచ్చు. డ్రైవర్ అప్రమత్తమయ్యాడు కనుక వెంటనే డోర్ ఓపెన్ అవడంతో బయటికి సైడ్ కారు పెట్టేసి వెంటనే సైడ్కి వెళ్ళిపోవడంతో అప్రమత్తమైనటువంటి అబిడ్స్ పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్ రప్పించులోపే పూర్తిగా కారు దగ్ధమైపోయింది. లోపల ఉన్నటువంటి కొన్ని విలువైన సామాన్లు కూడా కాలి బూడిదైపోయినట్టుగా కూడా లోపల ఉన్నటువంటి డ్రైవర్ చెప్పడం జరిగింది. ఎలాంటి ప్రాణహాని జరగలేదని కూడా పోలీసులు తేల్చారు. అయితే గత 2-3 నెలల నుంచి చూసుకున్నట్లయితే మొన్న మోతీనగర్లో కూడా తాజాగా సాంత్రో కారు పార్క్ చేసినటువంటి సాంత్రో కారులోంచి కూడా ఉన్నట్టుండి బ్యాటరీలోంచి పొగలు రావడంతో మొత్తం కారు పూర్తిగా దగ్ధమైపోయింది. అదే సిచ్యువేషన్లో అంటే ఏం జరిగిందో తెలియదు. అంటే అక్కడ ఎవరైనా నిప్పు పెట్టారా, లేదంటే కారు నుంచి బ్యాటరీలో ప్రాబ్లం వల్ల అది కావాలనే కాలిపోయిందని చెప్పేసి ఉన్నటువంటి కారు ఇంజనీర్లు తేల్చారు. అయితే ఇదే ఘటనలో రాత్రి ఘటన కూడా చూసుకుంటే తాజ్మహల్ హోటల్ వద్ద అంటే ఒక ఫంక్షన్ హాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నటువంటి ఈ స్విఫ్ట్ డిజైర్ కారులోంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అంటే పొగలు బానెట్లోంచి రావడంతో గుర్తించినటువంటి డ్రైవర్ వెంటనే పక్క కాపాడు. ఒకసారి ఒక ఉదుటిన సెకండ్స్లో మొత్తం కారు అంతా దగ్ధమైపోయింది. వెంటనే పోలీసులు స్పందించడంతో డ్రైవర్ కూడా ప్రాణాలతో బయటపడ్డాడు. ఇదే ఘటనలో తాజాగా మొన్న 3 నెలల క్రితం కూడా అసెంబ్లీ ఎదురుగా ఒక కారు దగ్ధమైంది. ఓఆర్ఆర్లో కూడా కారు దగ్ధమైన ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇంజనీర్లు చెప్పేది ఏంటంటే వింటర్ సీజన్ కావడంతో ఏసీలు ఆన్ చేస్తాము, హీటర్ ఆన్ చేయడం వల్ల అది కెపాసిటీకి మించి పెంచకూడదంటూ కూడా కారు ఇంజనీర్లు సూచిస్తున్నారు. అలాగే బ్యాటరీ కూడా షార్టేజ్ ఉందా, దానికి ఏమైనా చెక్ చేసుకోవాలంటూ కూడా కారు ఇంజనీర్లు చూస్తున్నారు. లోపల ఉన్నటువంటి ఆ వైరింగ్ సెక్షన్ కూడా ఎలాంటి లోపల ఫైర్ అవ్వకుండా కూడా చెక్ చేసుకోవాలంటూ కూడా కారు ఇంజనీర్లు అయితే చూస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా వింటర్స్ అంటే వేసవ కాలంలో ఎక్కువ జరిగే ఈ ప్రమాదాలు వింటర్ సీజన్లో జరగడంతో అందరూ కూడా ఒకసారిగా షాక్కు గురవుతున్నారని చెప్పుకోవాలి. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటే నిపుణులు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ విశ్వరూపతో సత్య, TV9 అబిడ్స్ పోలీస్ స్టేషన్ నుంచి. మోతీనగర్ ఘటన మరవక ముందే అబిడ్స్ తాజ్ మహల్ హోటల్ దగ్గర స్విఫ్ట్ డిజైర్ వాహనం నుంచి మంటలొచ్చాయి. పొగలు రావడంతో అప్రమత్తమైన డ్రైవర్తో పాటు 4 వ్యక్తులు వెంటనే బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. తాజ్మహల్ జంక్షన్లో ఒక కారు స్విఫ్ట్ డిజైర్ కారు మంటలు అంటుకొని కాలిపోతుందని చెప్పేసి ఫోన్ చేయడం వల్ల నేను అబిడ్స్ మన GPO దగ్గర ఉన్నాను. అక్కడ నుంచి నేను స్పాట్గా అక్కడ వెళ్ళాను. తాజ్మహల్ దగ్గరికి వెళ్ళిన వెంటనే నేను వెంటనే మా వాళ్ళు అప్పటికే ఫైర్ ఇంజిన్ ఫోన్ చేశారు. మేమంతా పబ్లిక్ అంతా కంట్రోల్ చేసి 5-10 మినిట్స్లో ఫైర్ ఇంజిన్ కూడా వచ్చేసింది. ఫైర్ ఇంజిన్ వచ్చి మొత్తం మంటలను అదుపులో చేసింది. అదుపులో చేసి ఎలాంటి ప్రాణహాని కానీ ఏదైనా ఆస్తి నష్టం ఎక్కువ జరగకుండా కానీ అడ్డుకోవడం జరిగింది. డ్రైవర్ ఉన్నారండి. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే కారు ఆ డ్రైవర్ని విచారించగా ఇది హనుమాన్ టేగడిలోని ఒక ఫంక్షన్ హాల్ నుంచి కారు రాయల్టన్ హోటల్కి అబిడ్స్ రాయల్టన్ హోటల్కి వెళ్తుంది. ఎందుకు అంటే ఒక రాయల్టన్ హోటల్లో స్టే చేసిన వాళ్ళను పికప్ చేసుకోవడం కోసం ఫంక్షన్ హాల్ వాళ్ళ మ్యారేజ్ ఫంక్షన్ హాల్ దగ్గర దింపడం కోసం అతను పికప్ కోసం వస్తున్నాడు. సహజంగా వేసవి కాలంలో ఎండలకు పాతబడ్డ కొన్ని కార్లు తగలబట్టం మామూలేనని, అయితే శీతాకాలంలో అది బ్రాండెడ్ కార్లు తగలబట్టమేంటని నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఏసీ హీటర్, మోటార్ ఫేస్, వాటర్ లాంటి నిరంతరం చెక్ చేసుకోవాలని సూచిస్తున్న మెకానిక్ ఇంజనీర్తో మా ప్రతినిధి సత్య ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లో వెళుతున్న కారుల్లోంచి ఉన్నట్టుండి అసలు ఫైర్ ఎందుకు అవుతున్నాయి, ఉన్నట్టుండి కార్లు ఎందుకు దగ్ధమవుతున్నాయి, అసలు అది బ్యాటరీ ప్రాబ్లమా, లేదంటే షార్ట్ సర్క్యూట్ వల్ల ఉన్నట్టుండి తగలబడిపోతున్నాయా, లేదంటే అందులో ఏసీ ఆన్ చేయడం వల్ల అందులో హీటర్ కెపాసిటీ ఎక్కడం వల్ల ఆ పర్సంటేజ్ ఎక్కువ అవడం వల్ల తగలబడుతున్నాయా? ఇవే తరచు హైదరాబాద్లో దాదాపుగా 3-4 ఘటనలు జరిగాయి. ప్రాణహాని అయితే జరగలేదు. ముందుగా గుర్తించే డ్రైవర్ అప్రమత్తమై దూకేయడంతో కార్లన్నీ కూడా దగ్ధమైపోతున్నాయి. ప్రస్తుతం అర్ధరాత్రి జరిగినటువంటి అబిట్స్లో తాజ్మహల్ హోటల్ దగ్గర ఒక ఇండికా కారు తగలబడిపోయింది. మొన్న సాంట్రా కూడా తగలబడింది. అసలు ఎందుకు తగలబడుతున్నాయి, ఈ ప్రాబ్లం ఏంటి? ప్రస్తుతం మన అబిట్స్లోని ఒక మెకానిక్ షాప్ దగ్గర దాదాపుగా అబ్దుల్ కయ్యం అనే మెకానిక్ ఇంజనీరు, అలాగే దాదాపు 52 సంవత్సరాల నుంచి ఆయన ఇదే ఫీల్డ్లో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఎందుకు. సార్, ఇది దాదాపుగా 3-4 రోజుల నుంచి కార్లు ఆటోమేటిక్గా తగలబడిపోతున్నాయి. ఇది వింటర్ సీజన్ వల్ల ఏసీ హీటర్ ఆన్ చేయడం వల్ల అంటారా, లేదా బ్యాటరీ ప్రాబ్లం అంటారా? అదే ఈ నెలలో దాదాపుగా 3 కార్లు తగలబడిపోయాయి ఉన్నట్టుండి. ఫస్ట్ ఏమైందంటే డ్రైవర్ దానికి కాంటాక్ట్ చేయాలి. ఫస్ట్ బండి స్టార్ట్ చేసే ముందు నీళ్ళు ఉన్నాయా లేవా, బ్యాటరీ ఇట్లా ఉంది, ఎక్కడైనా కనెక్షన్లు లూజ్ ఉన్నాయా ఏమో, అది కాంటాక్ట్ చేసి అప్పుడు స్టార్ట్ చేయాలి. ప్రస్తుతం రన్నింగ్లో పోతా ఎప్పుడైనా బ్యాటరీ రైటర్ స్విచ్ స్టక్అప్ అయిపోతుంది. బండి ఓవర్ హీట్ అయిపోయినాక దాని తర్వాత కొద్దిగా అట్లానే నడిపిస్తే ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయ్యి బండి తగలబడుతుంది. ఎప్పుడైనా పెట్టేసిండ్రు అనుకో, బండి ఓవర్ హీట్ అయిపోయి ఎక్కడైనా వైర్ ఏమో డ్యామేజ్ అయిపోయి దానికి కాంట్రాక్ట్ అయిపోతే అది డ్యామేజ్ అవుతుంది. దానివల్ల మ్యాక్సిమం దానివల్ల ఎప్పుడైనా బండి మనం రాత్రిపూట స్టాప్ చేయాలంటే మనం పోతే ఏదైనా అయిపోతుంది. ఇప్పుడు సీత హీటర్ ఆన్ చేయడం వల్ల ప్రమాదం అంట. ఏసీలో బండి ఓవర్ హీట్ అయిపోతుంది. దానికి మన రేటర్ కూలింగ్ అది మొత్తం చెక్ చేసుకోవాలి. ప్రస్తుతం ఎప్పుడైనా మనం పోతా చూస్తే రెడ్ లైట్ కనిపిస్తుంది. ఆ రెడ్ లైట్కు రికవర్ చేసి బండి ఆపేసేయాలి. అంటే ఎక్కువగా ఫైర్ ఎక్కడ అవుతుందో ఒకసారి చూపిస్తారా మాకు టీవీ9 ప్రేక్షకులు? ఫైర్ ఇక్కడికి అవుతుందండి. లోపల ఇందులో వైరింగ్ ఉంది. లోపల ఇట్లా అప్రాక్సిమేట్ ఈ బ్యాటరీ నుండి ఇక్కడ కాంటాక్ట్ అవుతుంది. లోపల ఎక్కడైనా గుంతలో పడితే అక్కడ పోయి స్పార్క్ అయిపోయి ఏసీ స్పాట్ ఎక్కడ ఉంటుంది? ఏసీ ఇక్కడ ఉంటుంది. ఏసీ ఇక్కడ ఉంటుంది. ఏసీ ఇది ఇందులో ఏదైనా వైర్ కాంటాక్ట్ ఇరిగిపోయింది అనుకో, ఎక్కడ కాంటాక్ట్ అయిపోతే అది బండి తగలబడుతుంది. ప్రస్తుతం ఎండాకాలంలో చాలా అవుతాయి. వింటర్లో బండి అంతా దుమ్ము, అది నీళ్లు అయిపోయి అది స్పార్క్ అయిపోయి దానికి తగలబడతాయి బండి. ఇంజిన్ ప్రాబ్లం వల్ల అంటారు, అంటే కంపెనీకి సంబంధం లేకుండా కార్లు తగలబడిపోతున్నాయి కదా, ఇంజిన్ ప్రాబ్లం ఉన్నాయి, వైరింగ్ ప్రాబ్లంతో తగలబడతాయి అంతే. ఇది ప్రస్తుతం అంటే డైలీ వాటర్ చేంజ్తో పాటు అందులో కూల్ అండ్ వాటర్ అని ఉంటుంది, అది కూడా చేంజ్ చేసుకోవాలి. లోపల అంటే ఏసీ వల్ల ఎలాంటి ప్రమాదం లేదు, కానీ కాకపోతే ఇంజిన్కు ఉన్నటువంటి ఫ్యాన్ కనుక స్టక్ అయిపోయి ఆగిపోతే కనుక ఓవర్ హీట్ వల్ల ఫైర్ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా డైలీ కానీ మంత్లీ కానవచ్చు. డైలీ వాటర్ కూడా మార్చుకుంటూ ఉండాలి. ఇలాంటి తరచూ చేస్తూ ఉంటే డ్రైవర్ కూడా అప్రమత్తంగా ఉండి ఇలాంటి చిన్నవి ఇంజిన్ ఆయిల్తో పాటు లోపల ఉన్నటువంటి కూలంట్ ఆయిల్తో పాటు ఆ ఫ్యాను సరిగ్గా పనిచేస్తుందా లేదా, అందులో మీటర్కి సంబంధించినటువంటి దాంట్లో కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరగవని చెప్పేసి కూడా ఈ సీనియర్ మెకానిక్ అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ విశ్వరూప్తో సత్య, టీవీ9 అప్డేట్స్ మెకానిక్ షాప్ నుంచి.